వస్తువుని ఇక్కడికి తేవడం, ప్రాకామ్యం కోరుకున్న వస్తువును సృష్టించగలగడం, అది సత్యసాయి దగ్గర స్వచ్ఛందంగా చూశాం మనం. 2009లో నేను ఇక్కడికి వచ్చి రామాయణం మీద మాట్లాడినప్పుడు స్వామి సంతోషించి బంగారు ఇటురా అని పిలిచి ఇలా అన్నారు నా కళ్ళెదురుగా. నేను పండితుడిని, శాస్త్రాలు చదువుకున్నాను, నన్నెవరు మాయ చేస్తారండి, నేను అక్కడ కూర్చునే ఉన్నాను నేను స్వయంగా. ఇలా అన్నారు ఆయన. హారం వచ్చింది, నా మెడలో వేశారు. ఇప్పటికి ఆ హారం నేను చూసుకుని మురిసిపోతూ ఉన్న భగవంతుడి యొక్క కృప మన మీద ప్రసరించింది. ఇంతకంటే అద్భుతమైన విషయం ఏమిటంటే, ఆ రోజున ఇక్కడ సీతారామ కళ్యాణం జరిగింది. ఒక పురోహితుడు ఉన్నాడు. ఆయన చేయించిన విధానం అంతా స్వామికి చాలా నచ్చింది. ఆయన రమ్మన్నారు దగ్గరికి. 2009లో నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఈ వేదిక మీద అనుభవించిన ఆనందం అది. పిలిచి ఒక హారం ఇచ్చారు, ఇలాగే నాకు ఇచ్చినట్టు. ఆయన మెడలో వేసుకున్నాడు. కానీ ఏం జరిగింది, ఈ చెవుల వరకే వచ్చింది, కిందకి అట్లా పొట్టిగా ఉంది. ఆయన గుండు పెద్దది, ఈయనేం చేస్తారు, అందుకని ఈ గుండు పెద్ద ఇందుకు ఇలా వస్తే పాపం ఆయన మళ్ళీ ఇంకో హారం ఇవ్వమంటే బాగుండదు కదా, అందుకని అదే సర్దుకుంటుంటే వద్దు బంగారు ఇలా ఇచ్చేయన్నారు. మేము చూస్తూనే ఉన్నాం ఇక్కడ కూర్చుని. 3 మంది పండితులు ఆవేళ కవి సమ్మేళనం కూడా. ఆయన ఇచ్చాడు, ఇలా గుప్పుడు మూశారు, తీశారు. ఆ హారం సరిగ్గా ఆయన మెడకి సరిపడా వచ్చేసింది పెద్దది. ఎలా సాధ్యమైందండి? భక్తుల వేళ వాళ్ళం ఎంతో మంది మన కళ్ళతో చూశామే. ఎవరో చెప్పే మాటలు, ఎవరో రాసే గ్రంథాలు మనకు ముఖ్యం కాదు, మన అనుభవాలు మనకు ముఖ్యం. ఆత్మ అంతర్యామి చెబుతున్నటువంటి బోధనే మనకు చాలా ముఖ్యం. అది ఎలా సాధ్యమైంది? ఇది మహిమ అంట. మహిమ కలిగిన వస్తువులు ఎప్పుడూ లోకంలో ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని సృష్టించడానికి ఏ మహిమ ప్రదర్శించాడో, సత్యసాయి లింగాలు సృష్టించడానికి, విభూతి సృష్టించడానికి, హారాలు సృష్టించడానికి అదే మహిమ చేశాడు. ఎందుకు చేశారండి? ఇది కూడా ఒక సమాధానం మనం చెప్పవలసింది భక్తులుగా అందరికీ. ఎందుకు చేశారండి ఇదంతా? ఈ జనాకర్షణ ఎందుకండి? ఒక పత్రికలో రాశారు, నాకు బాధ కలిగింది. ఆయన మహిమలు మేము నమ్మం కానండి, ఆయన నీళ్లు అందరికీ నీటి ప్రాజెక్టులు ఇచ్చారు, నీళ్లు సరఫరా చేశారు, అది మేము నమ్ముతాం. ఆయన మహిమ చూపబట్టే ఆ నీళ్లు ఇవ్వగలిగారు. వెర్రిమొఖమా మాట్లాడకని చెప్పాలి మనం. ఆ మహిమలు చూపబట్టే ప్రపంచమంతా ఉండేటువంటి కోటీశ్వరులంతా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకేవో కోరికలు ఉన్నాయి, వాళ్ళు కోట్లు ఇక్కడ సమర్పించారు. లేకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఎలా వస్తాయండి? ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక భక్తుడు 250 కోట్లు నీటి ప్రాజెక్టులు కావాలి అంటే 250 కోట్లు నేను ఒక్కడనే ఇస్తా, ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒకే ఒక్క షరతు, గవర్నమెంట్ ప్రవేశించద్దు ఇందులో, సత్యసాయి స్వయంగా చెయ్యాలి అంటే నేను ఒక్కడనే ఇస్తా. ఎంత అపారమైన విశ్వాసం మన సాయినాథుడి మీద ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో ఉందండి. వాళ్ళది మన భాష కాదు, మన ప్రాంతం కాదు, మన నాగరికత కాదు, మన సంస్కృతి కాదు. ఇప్పటికి ఎంతో మంది విదేశీయులు వచ్చి అలాగా స్వామిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఆయన ప్రదర్శించినవి మహిమలు. కారణం, మనం చీవలమమ్మా, మనం చీవలం. బెల్లం ఉంటే గాని చీమ రాదు. ఖచ్చితంగా చీమను కూర్చోబెట్టి నీకు బ్రహ్మసూత్రాలు ఉపదేశిస్తానంటే చీమ రాదు, బెల్లం మొక్కెడతానంటే వస్తుంది. జగన్మాతే సత్యసాయీశుడుగా సాక్షాత్తు అవతరించిందమ్మా మన కళ్ళ ముందు. నిన్న మొన్నటి వరకు సశరీరంగా ఉంది, ఇప్పుడు సమాధి రూపంలో ఉంది. ఆ సశరీరానికి ఇప్పటికి కూడా సమాధి రూపంలో కూడా సంరక్షణ చేయడానికి సత్యసాయీశ్వరుడు అంత సిద్ధంగా ఉన్నాడమ్మా. ఖచ్చితంగా నా సమాధి నుండియే నేను మాట్లాడుదును, నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహించును. షిరిడీ సాయి చెప్పిన మాట వేరు, సత్యసాయి చెప్పిన మాట వేరు కాదు. ఎప్పటికీ కూడా స్వామి ఆ దివ్య దర్శనంతో మన ఆనందింపజేస్తూనే ఉన్నారు. మనం ఎప్పుడు రాదలుచుకున్నా హాయిగా ఇక్కడికి రావాలి, స్వామిని దర్శించుకోవాలి, మన విన్నపం ఏదో ఆయనకి చెప్పుకోవాలి. ఇంకా ఏమైనా ఆర్తులో బాధలో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు, ఏం పర్వాలా. దాని మహిమ ఎప్పుడూ తరగడం అనేది ఉండదు. మహాయోగుల యొక్క మహిమ తరగ